ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రేపటి వాతావరణం పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకుందాం. అలాగే ఈ నెల 19, 20 తేదీలో తుఫాన్ ఉండే ఛాన్స్ ఉందా లేదో కూడా మనం తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసినట్టయితే ఇవాళ మనం రేపటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 13 నవంబర్ 2025 గురించి తెలుసుకుందాం. మొదట ఆంధ్రప్రదేశ్ వాతావరణం గురించి తెలుసుకుందాం అండి. రేపటి రాష్ట్రంలో పెద్దగా వర్షాలు ఉండవు, కానీ కొన్ని చోట్ల తేలికపాటి మబ్బు కమ్ముకొని వస్తుందని అవకాశం ఉందంటున్నారు. ఉదయం చల్లగా ఉంటుంది. సుమారు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుందని చెప్తున్నారండి. అలాగే చూసుకున్నట్టయితే మధ్యాహ్నానికి మాత్రం ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీల వరకు పెరుగుతుంది అంటున్నారు. కావున ఉదయం బయటికి వెళ్ళే వారు జాగ్రత్తగా ఉండండి, స్వెటర్లు వేసుకోవడం మంచిదని చెప్తున్నారండి. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ వాతావరణంలోకి వెళ్తే తెలంగాణలో రేపు చల్లగా ఉంటుంది అంటున్నారు. పొగమంచు ఏర్పడిద్ది అంటున్నారు, వాతావరణం ఉంటుంది అంటున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతంలో రాత్రిపూట చల్లబడి పడే అవకాశం ఉందంటున్నారు. ఉష్ణోగ్రత కనిష్టంగా 15 డిగ్రీల వరకు పడిపోతుందని ఐఎండీ చెప్తుంది. వర్ష సూచనలు లేవు, కానీ ఉదయం తక్కువ లో విజిబిలిటీ మంచు కమ్ముకొని ఉండడం వల్ల కొంచెం ఏం కనపడదు అంటున్నారు. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారండి. పొగమంచు ఎక్కువగా అంటున్నారు. మొత్తం కమ్ముకుపోతుంది అంటున్నారు. తుఫాన్ సూచనకు వచ్చేసరికి ఇప్పటి వరకు ఐఎండీ నుంచి ఎటువంటి తుఫాన్ అలర్ట్ రాలేదండి. మీరు చూసినట్టయితే ఈ రానున్న వారం రోజున తుఫాన్ అన్నట్టయితే లేదు. వారం తర్వాత ఉండే సూచన ఉంది, కానీ ప్రస్తుతానికైతే 4 రోజులు లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం సాధారణంగా ఉందండి. అంటే రేపు ఎటువంటి ప్రమాదకర వాతావరణ పరిస్థితులు లేవని చెప్పవచ్చు. మీరు చూసుకున్నట్టయితే చలి సూచనలు ఎలా ఉన్నాయంటే రాత్రి బయటికి వెళ్ళేవారు జాకెట్ లేదా స్వెటర్ తప్పనిసరిగా వేసుకోవాలండి. ఎందుకంటే చాలా చలి వేగం పెరిగిపోతుంది. ఈ నెలలో చలి బాగా పెరిగిపోతుందని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలు, పెద్దలు చలి కారణంగా జలుబులు, దగ్గులు, జ్వరాలు వంటి సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల జ్వరాలు కూడా వస్తున్నాయి. దీనివల్ల కొన్ని డిసీజెస్ కూడా వస్తున్నాయి అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భవతులు, పిల్లలు, వృద్ధులు వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళకే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళకే వచ్చే ఛాన్స్ ఎక్కువగా అంటున్నారు. మొత్తంగా చూస్తే రేపు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో శాంతియుతమైన వాతావరణం, తేలిక చలి ఎక్కువ ఎక్కడా లేదండి. పెద్ద తుఫాన్ కూడా ఏమి లేదు. చలి మాత్రం బాగా ఉందండి. సాధారణ జీవనం కొనసాగవచ్చు అని చెప్తున్నారు. చలి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలండి. ఇలాంటి వాతావరణ అప్డేట్స్, సైక్లోన్ అలర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. చలి మాత్రం తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. నైట్ అయితే కనుక ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదములు.